జై శ్రీరామ్ అండి. ఈరోజు పాలకూర ఉల్లికారం చేస్తున్నానండి. ముందుగా ఇదిగోండి మిక్సీ జార్లో పెద్దుల్లిపాయ చిన్నులపాయ వేసుకొని కొంచెం కారం ఉప్పు పసుపు కూడా వేసి మిక్సీ పట్టుకోవాలండి. ఇదిగోండి కారం ఉప్పు జీలకర్ర ఇవన్నీ వేసి మెత్తగా మిక్సీ పట్టుకున్నాక చూపిస్తానండి. ఇదిగోండి చూసారా, ఇట్లా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకొని ఇప్పుడు తాలింపులు వేసి నీరంతా పోయిందాకా వేయించుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇదిగోండి నూనె వేడెక్కాక తిరగమాత వేసుకోవాలండి. ఎండుమిరపకాయ తాలింపు గింజలు ఇదిగోండి దీంట్లో ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలండి. ఈ ఉల్లిపాయ చిన్నుల్లిపాయ పెద్దల్లిపాయ కారం పసుపు ఆ పేస్ట్ వేసుకొని వేయించాలండి. దీన్ని కూడా బాగా ఇది వేగిన తర్వాత కొంచెం నీళ్ళు వేసుకొని పచ్చి వాసన పోయిందాక వేయించుకోవాలండి. కొంచెం అడుగు మందంగా ఉన్నది పెట్టుకోవాలండి. అందుకని నేను కుక్కర్ పెట్టాను. ఇదిగోండి నూనె పైకి తేలిందాక వేయించుకోవాలండి. ఇదిగోండి ఇందాక ఇప్పుడు ఈ పాలకూర అంతా దీనిలో పెట్టేసుకోవాలండి. ఇదిగోండి కలిపి మూత పెట్టుకున్నాం. ఇదిగోండి పాలకూర పెట్టుకొని మూత పెట్టుకొని వండుద్దామండి కొంచెంసేపు. దీనిలో వాటర్ బయటకు వస్తుందండి. ఆ వాటర్ కూడా పోయిందాక వండుకున్నాం. ఇదిగోండి చూసారా, వాటర్ వచ్చింది దానిలో నుంచి. శుభ్రంగా పిచ్చుకొని ఆ వాటర్ అంతా ఎగిరిపోయిందాక కూర వండుకోవాలండి. ఇదిగోనండి చూసారా, సగం ఉడికింది. ఇది మొత్తం మెత్తగా అయిపోయి వాటర్ అంతా వెళ్ళిపోయి ఆ ఉల్లికారం అంతా ఆకుకూరకు పట్టాలి. అప్పుడు దాకా ఉడికించుకోవాలండి. ఇదిగోండి చూడండి అట్లా మొత్తం ఉడికేసేయాలి. ఇదిగోండి ఇంకొంచెం ఉడికితే అయిపోద్దండి, రెడీ. ఇదిగోండి చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇది చపాతీ పూరి దోశ అన్నం దేనిలోకైనా బాగుంటుందండి. తేలిగ్గా చేసేసుకోవచ్చు, ఎక్కువ హైరానా కష్టపడకుండా. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హరే కృష్ణ అండి.